ఓం శ్రీ మాత్రే నమః. జై గురుదత్త. అందరికీ నమస్కారం. అనఘాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, విధి విధానాలు, వ్రత కథలు అన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే మార్గశిర మాసం బహుళ అష్టమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కుదరని వాళ్ళు ప్రతి నెలలో బహుళ అష్టమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదు అంటే గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అనఘాష్టమి రోజున అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే క్షేమ, స్థైర్యం, విజయం, అభయం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. అంతేకాదు ధైర్య సాహసాలతో దేనికి లోటు లేని జీవితాన్ని గడుపుతారు. దత్తాత్రేయుని సతి అనఘాదేవి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అఘము అంటే పాపము. ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థము. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనఘాదేవి పోగొడుతుంది. అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. ఈ అనఘాష్టమి వ్రతానికి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి పూజా సామాగ్రితో పాటుగా 10 కలశాలను పెట్టాల్సి ఉంటుంది. ఆ 10 కలశాలకు తమలపాకులు, కొబ్బరికాయలు, రవికల గుడ్డలు ఇవి ముఖ్యంగా కావాలి. వీటితో పాటు అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు చిత్రపటం లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం ఉన్నా దానిని పెట్టుకోనైనా మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు కలశం ఆచారంలో లేకపోతే కనుక నేను పూజా విధానం చెప్పేటప్పుడు ఏం చెయ్యాలి అనేది చెప్తాను. దాని ప్రకారం మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా ఈ పూజకు కావాల్సిన ఒక చిన్న యంత్రం అనేది ఉన్నది. నేను పైన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీరు దీని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇదే విధంగా మీరు మీ పూజా పీఠ మీద వరిపిండితో, పసుపు, కుంకాలతో ముగ్గు రూపంలో వేసుకొని ఆయా స్థానాల్లో మీరు కలశాలను లేదంటే నేను చెప్పే విధానాన్ని బట్టి స్థాపించుకొని పూజను నిర్వహించుకోవచ్చు. ఈ వ్రతాన్ని మీరు మీ పూజా మందిరంలో నిర్వహించుకోవచ్చు. లేదు అంటే పూజ పీఠను సిద్ధం చేసుకొని దాని మీదైనా మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ముందుగా మీరు ఈశాన్యం దిక్కున లేదు అంటే తూర్పు దిక్కున పూజా పీఠను పెట్టుకొని పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి దానిపైన అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారిని చిత్రపటాన్ని ఉంచి దీపారాధన కుందులలో నూనె వేసి ఒత్తులు వేసి పూజాపీఠను సిద్ధం చేసుకోండి. ఇందాక నేను చూపించినటువంటి యంత్రం ఉంది కదా, దానిని ఈ స్వామివారి పూజాపీఠ మీద ఫోటోకి ముందు భాగాన పెట్టుకోండి. తరువాత అదే పూజాపీఠ మీద పసుపుతోటి వినాయకుడిని చేసి ఒక ప్రక్కగా పెట్టండి. ముందుగా దీపారాధన చేసుకోండి. ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమ్యం చెయ్యండి. తరువాత భూశుద్ధి, ప్రాణాయామం చేసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. ఆ తరువాత పసుపు గణపతికి షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. ఇప్పుడు శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామి షోడశోపచార పూజను ప్రారంభించాలి. మరలా ఆచమ్యం చేసుకొని పునఃసంకల్పం నిర్వహించుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన యంత్రం పూజా పీఠ మీద పెట్టారు కదా, నేను దానిపైన నెంబర్స్ డిస్ప్లే చేశాను కదా, ఆ నెంబర్స్ చెప్పిన దాని ప్రకారము మీరు స్థాపయామి, పూజయామి అంటూ ఆయా దేవతలను ఒక్కొక్కరిగా స్థాపించుకుంటూ యంత్రం మొత్తము కూడా మీరు పూజను నిర్వహించాలి. మీరు కలశాలు ఉంటే కనుక ఆయా దేవతలను కలశ రూపంలో స్థాపించుకోవాలి. మీ దగ్గర కలశాలు లేదు, మీకు ఆనవాయితీ లేదు అనుకుంటే కనుక పసుపు కొమ్ములను పెట్టవచ్చు లేదా వక్కలను పెట్టచ్చు. మాకు ఇవి లేవు అంటారా,
పువ్వులను పెట్టచ్చు లేదా అక్షింతలతోనైనా ఆయా స్థానాల్లో పెట్టి పూజించవచ్చు. అర్థమైంది కదా. స్క్రీన్ పైన యంత్రం బొమ్మ ఇచ్చాను కదా, దాని మీద 1వ నంబరు ఉంది. అది ఈశాన్యం దిక్కు. ఈశాన్యంలో ముందుగా కలశం ఉంటే కలశాన్ని స్థాపించి మంత్రాన్ని జపించుకోండి. లేదు అంటే పుష్ప అక్షింతలు లేదా ఒక్క పసుపు కొమ్ము వీటిల్లో ఏదైనా సరే ఆ స్థానంలో పెట్టి ఈశాన్యం దిక్కులో ఆ దేవతను ఆవాహన చేసుకోండి. ఆ తరువాత 2వ నెంబర్ వేసి ఉంది కదా, అక్కడ ఆగ్నేయం, తరువాత నైరుతి, ఆ తరువాత వాయువ్యం దిక్కులలో మీరు స్థాపించుకోవాలి. తరువాత దక్షిణం దిక్కున ఉత్తరం, పశ్చిమం, తూర్పు ఇక్కడతోటి సమాప్తి అవుతుంది. ఇలాగా అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తరువాత ఈ యంత్రం మధ్యలో దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని కలశ రూపంలో లేదు అంటే ఇందాక చెప్పిన విధంగా అక్షింతలు, పుష్పాలు, పసుపు కొమ్ములు లేదు అంటే వక్కలతోటి ఆవాహన చేయవచ్చు. ఇప్పుడు స్థాపించినటువంటి ఈ కలశాలన్నిటికీ కూడా మీరు ప్రాణప్రతిష్ఠ చెయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత షోడశోపచార పూజను నిర్వహించుకోవాలి. శ్రీ అనఘా స్వామికి, అనఘాదేవికి అదాంగ పూజ, అష్టోత్తర శతనామావళిని చదువుకున్న తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. తరువాత నీరాజనం ఇచ్చి పూజను ముగించాలి. దీంతో అనఘాష్టమి వ్రతం పూర్తి అవుతుంది. ఆ తరువాత వ్రత కథలను చదువుకోండి. అక్షింతలు స్వామివారి మీద వేసి మీ శిరస్సుల పైన ధరించండి. విన్నారు కదా అనఘాష్టమి వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలి. పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.